ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు భవ్య. మేము అమెరికాలో ఉంటాము. నా లైఫ్లో జరిగే ప్రీషియస్ అండ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక్కడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. యూజువల్గా మనం ఇండియాలో ఉంటే సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాం కదా. ఇక్కడైతే ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కడో దగ్గరికి వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈసారి మేము వచ్చేసి మా బుడ్డోడు చెప్పేశాడు కదా, మేమైతే అందరం న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట. అందరు చాలా స్లీపీగా ఉన్నారు, ఎందుకంటే నైట్ 1:30 అవుతుంది ఆల్మోస్ట్ టైము. మేము ఉండేది ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఫ్లైట్ తీసుకోవాల్సిందే. డ్రైవ్ కూడా వెళ్తారు, బట్ ఇట్స్ ఎ లాంగ్ డ్రైవ్ అనమాట. 18 hours దాకా పడుతుంది. కిడ్స్ తోటి కష్టమవుతుందని మేము ఈసారి ఫ్లైటే బుక్ చేసుకున్నాము. మేముంటున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour డ్రైవ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాం కాబట్టి ఇంత మిడ్ నైట్లో స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. మా ట్రిప్ 4 days అని ప్లాన్ చేసుకున్నాము. ఈ 4 days మా కార్ని ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్లో పార్క్ చేయాలని చెప్పి మేము పార్కింగ్ లాట్ అయితే రిజర్వ్ చేసుకున్నాము ముందే. సో 1 hour డ్రైవ్ తర్వాత మేమైతే ఆ పార్కింగ్ లాట్కి రీచ్ అయిపోయాము అండ్ సేఫ్గా మా కార్ని కూడా పార్క్ చేసాము. ఈ పార్కింగ్ లాట్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి ఎయిర్పోర్ట్ షటిల్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో మేము ఆ ఎయిర్పోర్ట్ షటిల్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ షటిల్ అంటే లైక్ బస్ అనమాట. సో మన లగేజ్ అన్నీ మనం ఈ బస్లోనే పెట్టుకొని మనము ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాము. మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయిందనమాట. ఈసారి మేము స్పిరిట్ ఎయిర్లైన్స్తో ఫ్లై అవుతున్నాము. సో అక్కడికి వచ్చేసాము. ఇంకా చెక్ ఇన్ బ్యాగ్ అన్నీ చెక్ ఇన్ చేసేసి మేము సెక్యూరిటీ చెక్ కోసం వెళ్తున్నాము. మా పిల్లలు అయితే ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం న్యూయార్క్కి. మా పాప ఆనందం చూసారా, 3 o'clock టైంలో ఇంత జాయ్ఫుల్గా ఇంత జాలీగా పిల్లలు ఇద్దరు అసలు ఎక్సైటెడ్గా ఉన్నారు. మా ఫ్లైట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి. ఆర్లాండో నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. మా బాబు అయితే అస్సలు నిద్రే పోకుండా ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా అని అడుగుతూనే ఉన్నాడు. వాళ్ళ ఎక్సైట్మెంట్ అలా ఉంది. 2.5 hours జర్నీ తర్వాత లెట్స్ మీట్ ఇన్ న్యూయార్క్. అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత సేఫ్గా మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి మేము బుక్ చేసుకోలేదన్నమాట, ఎందుకంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఆల్సో టికెట్ ప్రైసెస్ కూడా చాలా హై ఉంటాయి. సో నియరెస్ట్ అయిన నెవార్క్ ఎయిర్పోర్ట్కి మేము బుక్ చేసుకున్నాము. న్యూయార్క్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ నెవార్క్ ఎయిర్పోర్ట్కి టికెట్ ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటాయి. దిస్ ఇస్ న్యూ జెర్సీ. ఇక్కడ నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్ జస్ట్ 30 minutes డ్రైవ్ అనమాట. లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఈ ఎయిర్ ట్రైన్స్ తీసుకొని మేము ఎగ్జిట్ అయితే అయ్యాము. అక్కడ మేము ఒక కార్ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట, ఎందుకంటే లోపల తిరగటానికి సిటీలో మాకు ఖచ్చితంగా కార్ అయితే కావాలి కదా. సో ఒక కార్ అయితే రెంటల్ తీసుకున్నాము మేమున్న 4 daysకి. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1 hour డ్రైవ్ డిస్టెన్స్లో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్, అది అమెరికాలో ఉందంటే మీరు నమ్ముతారా? ఆ టెంపుల్ని మేము విజిట్ చేసాము. అమేజింగ్ ఉందండి అసలు టెంపుల్. ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో Day 1 న్యూయార్క్లో మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.